రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. 24/2024 శనివారం సాయంత్రం 5 గంటలకు మన రాజానగరం నియోజకవర్గం ఊరుకొండ బస్టాండ్లో వారాహి యాత్ర మీద వారు విచ్చేస్తున్నారు. ఇక్కడ రోడ్ షో జరుగుతుంది. స్థలం రాజానగరం నియోజకవర్గం ఊరుకొండ బస్టాండ్. సమయం సాయంత్రం 5 గంటలకు 20/4/2024 శనివారం సాయంత్రం 5 గంటలకు. కావున తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు, వీర మహిళలు వేలాది మందిగా హాజరు కావాల్సిందిగా కోరుచున్నాను. అదేవిధంగా ఈ వారాహి యాత్రలో వారాహిపై తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ బొడ్డు వెంకటరమణ చౌదరి గారు, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీటీసీ సభ్యులైనటువంటి చిట్టూరి రవీంద్ర గారు మరియు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ జవహర్ గారు, దాంతోపాటు బీజేపీ తరఫున పార్లమెంటరీ అభ్యర్థులైనటువంటి శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారు, బీజేపీ జిల్లా అధ్యక్షులు బొమ్ముల దత్తు గారు, బీజేపీ రాజనగరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ నీరుకొండ వీరన్ చౌదరి గారు కూడా పాల్గొంటారు వారాహిలో. కావున ప్రతి ఒక్కరి కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేస్తారని పేరు పేరున కోరుచున్నాను. ఆల్రెడీ గురుదత్ ప్రసాద్ గారు కోర్టుకు వెళ్ళారు. ఆయన కోర్టు పిటిషన్ డిస్మిస్ చేసింది. ఇంకా జనసేనకి అయితే కేటాయించలేదు. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ ఆయన చెప్పాడు మళ్ళీ కోర్టుకు వెళ్తానని. కన్ఫామ్గా మీకే వస్తుందని నేను నమ్ముకుంటా. లేదా 3 సింబల్గా ఉంటుందా గాజు గ్లాసు గుర్తుపై రకరకాల రూమర్ సృష్టిస్తున్నారు. ఖచ్చితంగా గాజు గ్లాసు గుర్తు జనసేన పార్టీ కేటాయించారు. మా ఎన్నికల గుర్తు గాజు గ్లాస్. కోర్టే ఆర్డర్ ఇచ్చింది, దాని ఎన్నికల కమిషన్ కూడా ఆమోదించింది. ఖచ్చితంగా జనసేన పార్టీ ఎన్నికల గుర్తు గాజు గ్లాస్. ఎవరు ఎన్ని చెప్పినా అవి పట్టించుకోని అవసరం లేదు. ఖచ్చితంగా జనసేన పార్టీ ఎన్నికల గుర్తు గాజు గ్లాస్. ర్యాలీ ఏమి ఉండదండి, ర్యాలీ ఏమీ ఉండదు. పవన్ కళ్యాణ్ గారు ఎయిర్పోర్ట్ నుంచి వస్తారు. ఎయిర్పోర్ట్ నుంచి వారు సింపుల్గా ఇక్కడికి కోరుకొండ బస్ స్టాండ్కి వస్తారు. ఇక్కడ వారాహి మీద రోడ్ షో జరుగుద్ది. ఇక్కడ బహిరంగ సభ జరుగుద్ది సాయంకాలం 5 గంటలకి. వారాహి అది అయిపోయిన తర్వాత మళ్ళీ వారు ఎయిర్పోర్ట్కి వెళ్ళారు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి, అరాచకం, అభివృద్ధి లేని పాలన, రాజధాని లేని రాష్ట్రం, ఉద్యోగ అవకాశాలు లేనటువంటి నిరుద్యోగ సమస్యతో కొట్టుకుంటున్నటువంటి రాష్ట్రం, రైతుకి సరైన ప్రోత్సాహం లేక, గిట్టుబాటు ధరలు లేక రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నటువంటి ప్రభుత్వం, వ్యాపారాలు లేక పక్క రాష్ట్రాలు పోయి వ్యాపారాలు చేసుకుంటున్నటువంటి దుస్థితిలో ఉన్నటువంటి వ్యాపారస్తులు, సరైన వైద్యం ఆంధ్రప్రదేశ్లో దొరక పక్క రాష్ట్రాలు వెళ్ళి వైద్యం చేయించుకుంటున్నటువంటి రోగులు, ఇవన్నిటిని బాగా ఆలోచించి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు బాగా ఆలోచించి ఈ రాష్ట్రానికి మంచి భవిష్యత్తు కావాలి, ఈ రాష్ట్రానికి ఒక రాజధాని కావాలి, రైతు ఒక చిరునవ్వుతో ఉండాలి, నిరుద్యోగులందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలి, రైతు రాజు అయ్యే విధంగా పరిస్థితులు ఉండాలి అనేది అన్ని విషయాల్లోని బాగా అభివృద్ధి చెందాలంటే దానితో పాటు మహిళలందరూ కూడా ఎలా ఆనందంగా ఉంటారు, ఏ విధంగా ఉంటే సంతోషంగా ఉంటారు, విద్యకి ఏ విధంగా ఉంటే పెద్దపీట వేస్తే బాగుంటుంది, పలు విషయాలపై చర్చించిన మీదట పొత్తు పెట్టుకుని రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన పార్టీ పొత్తు పెట్టుకుని కేంద్రంలో బీజేపీతో పాటు కలిపి పొత్తు పెట్టుకుంటే కేంద్రం నుంచి కూడా అభివృద్ధి జరుగుద్దని బాగా ఆలోచించి మంచి నిర్ణయం ఒకటి తీసుకుని పొత్తు పెట్టుకుని ముందుకెళ్తున్న తరుణంలో రాజానగరంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల తరఫున
ఉమ్మడి అభ్యర్థిగా బత్తుల బలరామకృష్ణను నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. బీఫామ్ కూడా తీసుకొచ్చుకుని రావడం జరిగింది. ప్రజలందరికీ మంచి సేవ చేయాలన్న దృక్పథంతో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా స్థానికంగా ఉన్న పరిస్థితులన్నింటి మీద అవగాహనతో ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందులన్నీ తొలగే విధంగా ప్రతి ఎకరానికి సక్రమంగా 2 పంటలకు సాగునీరు అందించేదానికి, రైతులకు అన్ని విషయాల్లో అండగా ఉండేదానికి, నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి, సక్రమైనటువంటి నాణ్యమైనటువంటి వైద్యం అందుబాటులో తీసుకురావడానికి, ఈ యొక్క ఇంటర్ కాలేజీలు డిగ్రీ కాలేజీలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వాటిలో విద్యకు పెద్దపీట వేసి ఇంటర్ కాలేజీలు డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేయడానికి, ఇక్కడ ఉన్నటువంటి కొన్ని పరిస్థితులు ప్రస్తుతం ఈ యొక్క బ్లేడ్ బ్యాచ్ కొంత స్లో అయిన మాట వాస్తవం. ఎలక్షన్ రీత్యా కోడ్ రీత్యా నాకు తెలియదు, కానీ పెచ్చిమీరిపోతున్నటువంటి ఇక్కడ గంజాయి బ్లేడ్ బ్యాచ్లు నిర్మూలించడానికి ఇవన్నీ చేసి ఈ యొక్క రాజనగరం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి నా వంతు కృషి చేస్తానని ఈ ప్రజలకు తెలియజేస్తున్నాను. ప్రజలు కూడా మంచి మనసుతో వారి చల్లని దీవెనలతో నన్ను ఆశీర్వదించి ఈ యొక్క తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల తరఫున ఉమ్మడి ఎన్నికల గుర్తైన గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపిస్తారని కూడా ప్రజలందరినీ కూడా కోరుతున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.